హలో ప్రేక్షకులారా, వెల్కమ్ టు మై ఫస్ట్ వ్లాగ్. సో ఈరోజు ఆక్లాండ్లో మేము మురుగన్ టెంపుల్కి వెళ్ళడానికి ప్లాన్ వేసాం, ఫాలోడ్ బై ఐకియా. సో అదంతా నేను మీకు చూపిస్తాను ఈరోజు. సో మా వాళ్ళంతా రెడీ అవుతున్నారు అక్కడికి వెళ్ళడానికి. మా మమ్మీ డాడీ హాయ్ చెప్పండి. డాడీ, మా బావ, మా అక్క, ఇది మా బావ వాళ్ళ కారు, ఇది మాది, ఇది నా అక్క కూతురు. హాయ్ చెప్పు. వాట్స్ యువర్ నేమ్? నవిక. చిట్టి చిలక ఎవరు? చిట్టి చిలక నవిక. నా కొడుకు, ఇది నా కొడుకు. హాయ్ చెప్పు నాన్న. ఓ వచ్చేసామండి. ఇదిగో టెంపుల్. గుడి అంటే హిందూ, మన బేసిక్గా మన గుళ్ళు ఎలా ఉంటాయో అలా ఎక్స్పెక్ట్ చేశారు కదా, అలా ఉండదండి. ఇక్కడ బిల్డింగ్స్ లాగానే ఉంటాయి, దాని లోపలే టెంపుల్ ఉంటుంది. ఓ ఇక్కడ రెనోవేషన్ అవుతుందంట, మనం అటే వెళ్దాం. ఇదేనండి ఎంట్రన్స్. మా అబ్బాయి చూసారండి ఎంత ముగ్గుతున్నాడో కుంకుమ బొట్టు పెట్టుకుంటే. టెంపుల్లో రెనోవేషన్ అవుతుందండి, అందుకని ఇందాక మీకు చూపించాను కదా గుడి లోపల ఎందుకు ఫోన్లో అవన్నీ అని నేను ఎక్కువ మాట్లాడలేదు. సో టెంపుల్ రెనోవేషన్ అవుతుంది, చాలా పెద్ద విగ్రహమే వస్తుంది, ఇంకా కొన్ని రోజుల్లో గ్రాండ్ ఇనాగ్రేషన్ చేస్తారంట. సో ఇది మురుగన్ టెంపుల్ అండి. ఇక్కడ జనాలు కూడా అక్కడ అంతమంది ఉన్నారు లోపల. ఈరోజు వీకెండ్ కదా, చాలామంది వచ్చారనమాట. ఎట్లా పెట్టింది చూడమ్మా, తమ్ముడు బాగుందా? చెప్పు బాగుంది. బాగుంది అంటే బాగుంది. ఇదిగోండి ధ్వజస్తంభం గుడి లోపల కన్స్ట్రక్షన్ అవుతుంది. ఒక 1 monthలో ఇదంతా ఓపెన్ చేస్తారంట. సో అందాక ప్రస్తుతానికి ఇక్కడ పెట్టారు. టెంపుల్ అయిపోయిందండి. మేము ఇప్పుడు ఐకేకి వెళ్దాం అనుకుంటున్నాం. ఇక్కడ దగ్గరలో చిన్న చిన్న సామాన్లు తీసుకోవడానికి. లెట్స్ గో దేర్. వచ్చేసాం ఐకియాకి. ఇదిగోండి ఐకియా. ఇది ఐకియా పార్కింగ్, సేమ్ మన హైదరాబాద్లోనే ఉందండి. కింద హాయ్ కన్నా, హాయ్ కన్నా. అది వచ్చేసామండి ఐకేకి. ఇక్కడ పార్కింగ్లో ఉన్నాము. మా బుడ్డని స్టోర్లో వేస్తున్నాము, సెట్టింగ్ చేస్తున్నాం అనమాట. ఇదిగోండి కెమెరా షై పర్సన్ మొహం కప్పుకొని తిరుగుతుంది. ఓకే.
సో ఇది ఐకే ఎంట్రన్స్ అండి. సో ఇట్లా లోపలికి వెళ్తూ ఉన్నాము. సేమ్ అన్ని ఐకే బ్రాంచెస్ ఎట్లా ఉంటాయో వరల్డ్ వైడ్ అట్లానే ఉంది ఇది కూడా. బట్ అక్కడ మన వాళ్ళు ఉంటారు, ఇక్కడ కొంచెం ఫారినర్స్ ఉన్నారు, అంతే డిఫరెన్స్. ఈసారి మనం లిఫ్ట్ ఎక్కుదామండి. ఎలివేటర్ మా బుడత నో నవిక వీడియోలో చిట్టి చిలకమ్మ పాట పాడు. నవిక వీడియోలో చిట్టి చిలకమ్మ పాట. చిట్టి చిలకమ్మ సాంగ్ అంట పాడు. పండు తెచ్చావా, కుటుక్కు మింగావా, అయ్యో ఓకే కామెడీ అయిందండి. లిఫ్ట్ ఎక్కి ఫ్లోర్ నెంబర్ నొక్కలేదు. మీకు ఈ మామూలుగా కోతుల్లా కనిపిస్తున్నాయి కదండి. మా అమ్మకు మాత్రం ఎప్పుడు కోతులను చూసినా మేము ముగ్గురమే కనిపిస్తాము. అంటే తన ముగ్గురు పిల్లలు, అది మేమే. ఎందుకో కోతులను చూసినా ఇవన్నీ ఇలాంటి కోతుల బొమ్మలు చూసినా మేమే గుర్తొస్తాం మా అమ్మకి. సో ఇంతటితో ఈ వ్లాగ్ కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక ప్లేస్ తోటి ఇంకొక వీడియోలో నేను మీకు కనిపిస్తాను. అంతవరకు ఖుదాఫిజ్, బాయ్.